ఎక్కడుంది ఎంట్రన్స్ అయితే అయిపోయింది. మినార్ దగ్గరికి వెళ్ళిపోవడం మనం ఇప్పుడు. అది భలే ఉంది నిజంగా, క్యూట్గా. హైడ్ అండ్ సీక్ ఆడితే మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది. హైడ్ అండ్ సీక్ ఆడాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇక్కడికి వచ్చేస్తారు. ఇది యాక్చువల్లీ నగ్నూర్ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుందంట. కాకపోతే నగ్నూర్ ఫోర్ట్ వచ్చేసి టూరిస్టిక్గా డెవలప్ చేశారంట. ఇది మాత్రం అలానే వదిలేశారు. ఇదే బాగుంది, నగ్నూర్ ఫోర్ట్ కంటే ఇదే బాగుంది. సో అదే చూపిద్దామని అనుకుంటాను నేను. చాలా బాగుంది, కంప్లీట్గా షేడే ఉంది, ఎండ్ ఏం లేదు. హ్యాపీగా ఇక్కడికి పిక్నిక్ వచ్చి కూడా కూర్చొని తినచ్చు. ఇదేంటి హాంటెడ్ హౌస్. యాక్చువల్లీ మన వీడియోస్లో హాంటెడ్ హౌస్ గురించి చేయాలని చాలా ఉంది, కాకపోతే ఎక్కడ దొరకట్లేదు. ఎవరికైనా ఎక్కడైనా హాంటెడ్ హౌస్, రియల్ హాంటెడ్ హౌస్ ఉన్నట్టు తెలిస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఐ విల్ గో అండ్ విజిట్ ఇట్ అండ్ దెన్ డూ అ వీడియో ఆన్ ఇట్. ఇది అయ్యో ఏం లేదు, ఇంకో స్వరంగం. షార్ట్ కట్స్ అంతే, షార్ట్ కట్స్ టు మినార్స్. గోపురాల దగ్గరికి షార్ట్ కట్ ఉంది, అందుకు మించి అయితే ఏంటి. ఎల్గందల్ని స్టార్టింగ్లో వెల్గందల్ అని పిలిచేవాళ్ళంట. ఇది 10th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ 16th సెంచరీలో అంటే నైజాం వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ చేశారంట. అండ్ ఇదే మెయిన్ బ్రాంచ్ ఫర్ కరీంనగర్ ఉండేది. అప్పుడు నిజామ్స్ రూల్ చేసేటప్పుడు కరీంనగర్కి మెయిన్ బ్రాంచ్గా ఉండేది. అండ్ అదే సేమ్ ఇదే కోటని 5 కింగ్డమ్స్ రూల్ చేశారంట. 5 కింగ్డమ్స్ అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఒక కోటని ఒక కింగ్డమ్ వరకే పరిమితమైపోయి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి దాని గురించి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి. ఎక్కడెక్కడ సీక్రెట్ ప్లేసెస్ అన్నీ ఉంటాయో అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అట్లా కాకుండా 5 కింగ్డమ్స్ రూల్ చేశారంటే మేబీ దీన్ని రెనోవేట్ చేసుకొని ఉండొచ్చు. దాదా డోమినార్ కెమెరామెన్ అని చెప్తా. చాలా పెద్దగా ఉందంట కోట. ఇవన్నీ ఎక్కేసరికి ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది. సో బాగా తినదండి. అండ్ ఇఫ్ పాసిబుల్ చెప్పులు అవి వేసుకొని రాకండి, మంచి షూస్ వేసుకొని రండి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇది కంప్లీట్గా ముస్లిం డైనెస్టీస్ అయినా కానీ మనకి ఆంజనేయ స్వామి స్కల్ప్చర్ అయితే కనిపిస్తుంది. మోరోవర్ 300 years కన్స్ట్రక్ట్ చేశారంట. ఇక్కడ నుంచి మనకి బ్యూటిఫుల్ మానేర్ వ్యూ కూడా ఉంది. సో ఇదంతా కంప్లీట్గా మానేర్ ఒడ్డుననే కన్స్ట్రక్ట్ చేశారు. కొంచెం పైకి వచ్చిన తర్వాత మనకి మానేర్ రివర్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. సో మానేర్ ఒడ్డునే ఇది కన్స్ట్రక్ట్ చేశారు. సూపర్ వ్యూస్ ఉంటాయి ప్రీ వెడ్డింగ్ షూట్కి కానీ ఆర్ఎల్స్ ఇంకేమైనా మీకు ఫోటోషూట్స్కి కానీ ఇక్కడికి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. మంచి మంచి లొకేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి మానకొండ 10 kilometers అనుకోండి. ఇక్కడ నుంచి అబౌట్ 10 kilometers ఉంటుంది. సో ఆ 10 kilometers వరకు ఇక్కడి నుంచి ఈ ఎల్గందల్ కోట నుంచి మానకొండ వరకు ఒక సొరంగం ఉందంట. అయితే ఆ సొరంగం మనం కనిపెడదామా? అంత సీన్ లేదు, లైట్ తీసుకుందాం.
ఇక్కడ నేను ద్వారం దగ్గర కూర్చున్నాను, భయమైంది. ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది తెలుసా. ఇక్కడికి రావడానికి కొంచెం భయం అవుతుంది, అంటే నేనైతే భయపడ్డా, మీరేమో తెలియదు. టోటల్ 3000 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే కౌంట్ చేసాం. నేను మా బ్రదర్స్ వచ్చాం, సో కంప్లీట్గా అన్ని కౌంట్ చేస్తే 3000 స్టెప్స్ ఉన్నాయి. నాట్ స్మాల్ నెంబర్, రైట్? చలో లెట్స్ గో టు ద కోట. చిన్న స్విమ్మింగ్ పూల్ ఉండేదేమో, ఇప్పుడు అంత పాకు పట్టుకుపోయింది. ఫైనలీ పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇటు సైడ్ మానేర్ రివర్ వ్యూ అంతా చూసాం కదా. ఇప్పుడు క్లియర్ వ్యూ. అక్కడ స్టార్ట్ అయ్యాము, ఆ కార్ అవి ఇవన్నీ పార్క్ చేసి ఉన్నాయి కదా, అక్కడ స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి మొత్తం తిరుగుతూ ఫైనలీ ఎలా వచ్చానో కూడా అర్థం కాలేదు, కానీ కంప్లీట్గా అయితే పైకి అయితే వచ్చేసాం. సూపర్ వ్యూ ఫైనలీ. అక్కడ మినార్ ఉంది, ఒక గోపురం, అండ్ ఇంకో గోపురం పైకి వెళ్ళి కంప్లీట్గా, అంటే ఆల్మోస్ట్ వచ్చేసాం. జస్ట్ అక్కడి వరకు వెళ్ళడమే. బ్యూటిఫుల్, కంప్లీట్లీ బ్యూటిఫుల్. అక్కడి నుంచి షార్ట్ కట్ ఉంది, కాకపోతే మనం మెయిన్ కట్కొని వెళ్దాం. మెయిన్ కట్ట ఏదో ఒకటి రండి. ఫైనలీ గందల్ కోట. అండ్ గోపురాలు ఇక్కడే ఉన్నాయి, రెండు మినార్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి. ఆ రోజు దోమినార్ చూసాం కదా, ఇప్పుడు అవి ఎక్కాము, ఇప్పుడు ఇవి ఎక్కుదాం. కంపు కొడుతుంది నిజంగా, ఇంత పైకి వచ్చి వ్యూ బాగుంది, కానీ మొత్తం మేకల చిచి. భయం వేస్తుంది, కిందికి చూడక.
అయితేనే టైర్డ్ ఉంది. సడన్ గా యుద్ధం అయితే ఇదంతా కోటకి శత్రువులందరూ ఎలా వచ్చేవాళ్ళు, ఎలా ఫైట్ చేసేవాళ్ళు అసలు. పెద్ద ఫిరంగి ఉంది అక్కడ, నేను కాదు. ఫైనలీ 2 గోపురాల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ స్టెప్స్ లేవు, తోమినాలాగా నార్మల్గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం నమ్మేవాళ్ళు అంటే ఇక్కడ రాజుల సమాధులు ఉన్నాయంట, అవి కదిలినప్పుడు ఈ 2 మినార్స్ అనేవి ఊగుతాయని చెప్పేసి నమ్ముతారు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు, కానీ ఇట్ ఈస్ సెడ్ టు బి లైక్ దాట్. అంటే సో అదండి finally Elgandal Killa gurinchi. If you like this video, please do share it with your friends and family, and don't forget to subscribe to Shruti the Voyager. Signing off for today. Bye.